మనం కడుపుల నల్సోలే పడ్డప్పటి సంది కంటికి రెప్పలెక్క చూసుకుంటారు తల్లిదండ్రి. ఎంత బాధలున్నా ఆళ్ళు ఎండి మన కడుపు నింపుతారు. అసంటోలను మధ్యలో వచ్చిన ప్రేమ కోసం ఇడిచేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది. 20 ఏండ్ల దాకా కాయ కష్టం చేసి పెంచితే ప్రేమ ప్రేమ అని బుర్రున ఎగిరిపోతే అలా గోస చెప్పుకోరాకుట్నే ఉంటది. బిడ్డ లేచిపోయి పెళ్లి చేసుకుందని ఓ తండ్రి పడుతున్న గోస చూస్తుంటే కళ్ళల్లా నీళ్లు తిరుగుతున్నాయి. అబ్బా చూడగోసున్నదే గీ నాయన బాధ. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న గావురాల బిడ్డను పెంచి పెద్దగా చేస్తే ఇయాల ప్రేమించినోని కోసం అయ్యవ నిడిచేసి లేచిపోయి పెండ్లి చేసుకుంది. అప్పుడు ఆ అయ్య పడుతున్న బాధ చూడుండ్రి ఎంత గోస అనిపిస్తుందో. దొంగలు మోసం చేసిరు, ట్రాప్ చేసిరు నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిరు. అమ్మలారా అక్కలారా నా బిడ్డ పోయింది, నా బిడ్డకు నా చూపే ఉండి నా కళ్ళను గురిసాటి చేసిర్రు. అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బీటెక్ అని మంచి కాలేజీలో చదివించిన అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరి. అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతకని తల్లిదండ్రులకు అన్యాయం చేయకూరి. అమ్మా దండం పెడతా కాలు వస్తా. అమ్మలారా అయ్యలారా బిడ్డలను ఖరాబ్ చేసుకోకూరి. అయ్యా దండం పెడతా. రాజన్న సిరిసిల్లాల చిలువేరి మురళి అనే గీ కాక పుట్టినప్పటి సంది బిడ్డను మస్తు పైరం చేసిండు. ఏది కావాలంటే గదే, పైసలున్నా లేకున్నా అప్పు చేసి మరి బిడ్డకు కనా కష్టం రాకుండా పెంచిండు. మంచిగా చదువుకొని జీవితంలో బాగుపడాలని బీటెక్ చదివిపిస్తుండు. ఇక కాలేజీలో అనుష ఒక పోరని ప్రేమించిందట. ఈ ముచ్చట తెలవంగానే వద్దు బిడ్డ మొదలు మంచిగా చదువుకో, గిప్పుడే గీ ప్రేమలు పెండ్లిళ్ళు ఎందుకు, నిమ్మలంగా చదువుకో అని ఎంత బుజ్జగించినా బుజ్జినకుండా లేచిపోయి పెండ్లి చేసుకుంది. బిడ్డ చేసిన పనికి తండ్రి గుండె పక్కున వలిగింది. లోపల బిడ్డ అంటే ఎంత ప్రేమున్నా అంత సంపేసుకుని ఇక నా బిడ్డ చచ్చిపోయిందని ఫ్లెక్సీ లేపిచ్చి ఓ బిడ్డలారా కంటికి రెప్పలెక్క చూసుకుంటున్న అయ్యవను మోసం చేయకుర్రి, ఎవనో మాయ మాటలిని బతుకు నాశనం చేసుకోకుర్రి, మీ పిల్లలు చేజారి మోసగాళ్ల చేతిలో పడకుండా చూసుకోర్రి అనుకుంటా ఇంటి బయట కూసోని గిట్లేడ్చిండు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్రున తిరగబట్టే. ఏం గోసిది, పగోనికి సుత గిసోంటి బాధ రావద్దు, తల్లిదండ్రిని బాధ పెట్టి ఆ పోరేం బాగుపడుతుంది అనుకుంటా ధైర్యం చెప్తురిగా తండ్రికి. అయినా ఈ రోజులల్లా ప్రేమ పెండ్రిలు బాగా కామన్ అయిపోయినాయి. గట్లానే అయ్యవని తాన్ని చేసుకున్నాడు మంచి పద్ధతి కాదు. మన ఏజ్ ఏంది, మనం చేస్తున్న పనేంది, చదువుకున్న టైంలా మంచిగా చదువుకొని బాగుపడితే అరే నా బిడ్డ ఎదిగింది రాబై ఆమెకు నచ్చిన జిందగీ చూపిస్తా అని ఆలే ముంగట నడిచి మరి పెండ్లి చేస్తారు. మనం ఎన్ని చూస్తలేం కాసోంటి, కానీ మనమే జర సోయితో నడుచుకోవాలి. ఎప్పటికైనా కన్నోళ్లకు కన్నీళ్లు మిగిలియొద్దు. ఈ ముచ్చట జర అందరి యాదికి పెట్టుకుంటే మంచిగా ఉంటది. ఏమంటున్నా? ఆరుగాలం పార్టీ కోసం కష్టపడి ఖర్చు పెట్టుకొని కార్యకర్తల నడుచుకొని పోటీ చేద్దాం అనుకుంటే తీరా టైంకు నీకు టికెట్ లేదని ఎత్తగొడితే ఎట్లుంటది ఎవరికైనా? ఇంకా ఆ పార్టీలు ఉండాలనిపిస్తుందా? మనిషి అన్నోనికి ఎవ్వనికి అట్లా అనిపించదు. అందుకే జనసేన గుడ్ బై చెప్పిండు హార్డ్ కోర్ పవన్ వీరాభిమాని. పాపం పొత్తిన మహేష్ అన్న జనసేన పార్టీ నమ్ముకొని ఉంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు అయింది కదా. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసేటందుకు ఆడ షానొద్దులే కష్టపడ్డాడు. క్యాడర్ ను కూడా కట్టిండు, ఖర్చు పెట్టుకుండు, జనసేనను జనాలకు తీసుకుపోయిండు. కానీ తీరా చూస్తే పొత్తుల పేరు చెప్పి పొత్తిన మహేష్ కు మొండి చేయి చూపించిండు పవనాలు. పోని కూటమి పవర్లకు వస్తే ఏమన్నా న్యాయం చేస్తా అని హామీ ఇచ్చిండా అంటే అది లేదట. అసలు ఉంటే ఉండు లేకుంటే లేదు అన్నట్టు దేకను కూడా దేక్తలేడట. ఆడికి ఈ సీటు కోసం దింపుడు కళ్ళం ఆశలు బాగానే పెట్టుకుని దండ్లాడిండు మహేష్ అన్న. ఇక చూస్తే లాభం లేదని పార్టీకి రాజీనామా పెట్టిండు. పాపం ఇప్పటిదాకా మహేష్ అన్నకు ఎన్ని కోట్ల ఛిద్రం పడ్డదో గాని ఇందుకు మునిగిండు అందుకు మునిగిండు. నడిగంగల ఓ ఒడ్డుకు పోలేకుండా అయిపోయిండు. మరి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా లేకుంటే పంక పార్టీలో చేరతాడా అన్నది చూడాలి. కానీ పవనాల్ సారు చంద్రాల కోసం గిసొంటి హార్డ్ కోర్ పార్టీ లీడర్లను కూడా దూరం చేసుకున్నాడు చూస్తుంటే పవనాల్ సారు రాజకీయ పరిణితి టన్నుల కొద్దే ఉందనిపిస్తుందట.